నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జాతర సందర్భంగా వనదుర్గ భవాని మాతకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేసిన అనంతరం ఆయన మెదక్ జెడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ మాతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దంపతులు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడుపాయలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా టూరిజం అభివృద్ధి చేసేందుకు 1500 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా ఏడుపాయల 100 కోట్ల రూపాయలు కేటాయించారని పేర్కొన్నారు. 100 కోట్లతో ఫౌంటైన్స్, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సింగూరు ప్రాజెక్టుకు లింక్ చేయడం వలన ఏడుపాయల్లో ఎప్పుడూ నీరు ఉంటుంది అని అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వలన సింగూరుకు నీరు వస్తుందని కొనియాడారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీడియా జర్నలిస్టులకు, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ పేరు పేరున ఆ మహాశివుడి ఆశీస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ మహాశివుడిని ప్రార్థిస్తూ, మరి ఏడుపాయలలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మరి వనదుర్గ భవానీ మాత యొక్క ఉత్సవాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వనదుర్గా భవానీ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. మరి ఈ అమ్మవారి క్షేత్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఏటేటా ఈ యొక్క అమ్మవారి క్షేత్రాన్ని అత్యంత వైభవంగా, అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. గతంలో సమైక్య రాష్ట్రంలో ఇక్కడికి నిధులు లేక, దారులు లేక చాలా ఇబ్బంది ఉండేది. ఈ మధ్యనే కొత్తశెట్టిపల్లి బ్రిడ్జు రోడ్డును కూడా 100% పూర్తి చేసి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి భక్తులకు రహదారిని చక్కగా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ₹1 కోటి నిధులు కేటాయించడం జరిగింది. మరీ ముఖ్యంగా మొన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా మన మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అనంతగిరి, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లతో పాటు మన వనదుర్గా భవానీ మాత యొక్క ఈ ఏడుపాయల క్షేత్రాన్ని కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి 1500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. నేను జిల్లా ప్రజల పక్షాన, మెదక్ నియోజకవర్గం పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి 1500 కోట్ల రూపాయల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ వనదుర్గా భవానీ అమ్మవారి క్షేత్రాన్ని, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 100 కోట్ల రూపాయలతోని చక్కటి ఫౌంటైన్స్, మంచి కాటేజెస్, గిరి ప్రదక్షిణ, వీటన్నిటినీ కూడా ఇంకా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే మరి రహదారుల సౌకర్యము, ఇక్కడ వసతుల సౌకర్యం బాగా జరిగి మరి అద్భుతంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో కరువు వచ్చినప్పుడు, మంజీరాలో నీళ్లు లేనప్పుడు ఇక్కడ ఈ ఉత్సవం జరిగేటప్పుడు నీళ్ళకు బాగా ఇబ్బంది ఉండేది. మనం బోర్లు వేసుకొని బోర్ల ద్వారా నీళ్లు పోసుకొని స్ప్రింక్లర్ల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి పక్షాన వనదుర్గా భవానీ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. మరి ఈ అమ్మవారి క్షేత్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారి క్షేత్రాన్ని వైభవంగా, అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. గతంలో సమైక్య రాష్ట్రంలో ఇక్కడికి నిధులు లేక, దారులు లేక చాలా ఇబ్బంది ఉండేది. ఈ మధ్యనే
కొత్తశెట్టిపల్లి బ్రిడ్జు రోడ్డును కూడా 100% పూర్తి చేసి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి భక్తులకు రహదారిని చక్కగా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ₹1 కోట్ల మరీ ముఖ్యంగా సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా మన మల్లన్న సాగర్, రంగనాయక్ సాగరు, అనంతగిరి, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లతో పాటు మన వనదుర్గా భవానీ మాత యొక్క ఈ 7 పాయల క్షేత్రాన్ని కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి 1500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. నేను జిల్లా ప్రజల పక్షాన, మెదక్ నియోజకవర్గం పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి 1500 కోట్ల రూపాయల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ వనదుర్గా భవానీ అమ్మవారి క్షేత్రాన్ని, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 100 కోట్ల రూపాయలతోని చక్కటి ఫౌంటైన్స్, మంచి కాటేజెస్, గిరి ప్రదక్షిణ, వీటన్నింటినీ కూడా ఇంకా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే మరి రహదారుల సౌకర్యము, ఇక్కడ వసతుల సౌకర్యం బాగా జరిగి మరి అద్భుతంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో కరువు, మంచిరాలో నీళ్లు లేనప్పుడు ఇక్కడ ఈ ఉత్సవం జరిగేటప్పుడు నీళ్ళకు బాగా ఇబ్బంది ఉండేది. మనం బోర్లు వేసుకొని బోర్ల ద్వారా నీళ్లు పోసుకొని స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో చూసాం. కానీ అమ్మవారి దయ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టును మనం సింగూరుతో లింక్ చేసుకోవడం వల్ల గోదావరి నదీ జలాలను అమ్మవారికి ఎప్పుడంటే అప్పుడు మనం. బండి సంజయ్ పాదయాత్ర కాశీయాత్రనే అవుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. పాదయాత్రలో ప్రజలకు మీరు చేసింది ఏముందని చెప్తారని ఆయన ప్రశ్నించారు. యాత్రలు చేసిన వాళ్ళ ఎన్ని కాశీయాత్రలు అయితే తప్ప ఏమి కావు. అంత నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు. 14 ముందు ఏముంది ఈ రాష్ట్రం, ఈ 8 ఏళ్లలోనే ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఎవరెవరి జీవితాల్లో ఎటువంటి వెలుగు వచ్చింది అనుభవిస్తున్న ప్రజలందరికీ తెలుసు. కేంద్రంలోనే ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పి దేశ ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు. దాన్ని ఒకటి చేయడం కొరకు కేసీఆర్ గారి ప్రయత్నం మొదలుపెట్టారు. తప్పకుండా యాత్రలన్నీ ఢిల్లీ వైపే పోతాయి. మొత్తం అన్ని రాష్ట్రాల యాత్రలు కూడా ఢిల్లీ వైపు సాగుతాయి. ఢిల్లీ కోట నుంచి బీజేపీ దించేది జరుగుతుంది తప్ప ఈ దేశంలో ఇంత మించిపోతున్నారు. సంజయ్ లాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు? ఏ ఊరు పోతే ఎవరు పట్టించుకుంటారు? ఏం చేసినామని చెప్పడానికి పోతాడు, ఏ ఊరు ఏం బాగు చేసినామని చెప్తాడు, ఏ రాష్ట్రంలో తెలంగాణ కంటే బాగా ఉన్నాయి పథకాలని చెప్పగలుగుతాడు. కేసీఆర్ తెచ్చిన పథకం లాంటి ఒక్క పథకం గుజరాత్ లో పెట్టగలిగినరా? ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి గుజరాత్ వాళ్ళ పరిపాలనలో ఉంది. రైతులకు ఉచిత కరెంటు 1 నిమిషం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికి కూడా గుజరాత్ లో ఏ ముఖం పెట్టుకొని పాదయాత్రలో పోతారు? ఏమని చెప్తారు రైతులకు? మేము మొత్తం మిమ్మల్ని ముంచి తీసుకుపోయి అదానిలకు అంబాలకు అప్పచెప్తామని తిరిగి వచ్చి వస్తాడా? ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ వచ్చాక ఆలయాల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వనదుర్గ భవానీ మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం యాదాద్రితో పాటు భద్రాచలం, వేములవాడ, కొమరవెల్లి, ఏడుపాయల ఆలయాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అన్ని ఆలయాల వద్ద భక్తులకు అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తున్నాయన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఏడుపాయలను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఆలయ ఈవో శ్రీనివాస్, ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం. ఈరోజు వేములవాడకు వెళ్ళినా, ఆసర వెళ్ళినా, భద్రాద్రి వెళ్ళినా, మరి యాదాద్రి దేవాలయం అయితే మీరు చూడబోతారు. అది ప్రపంచ ప్రఖ్యాతి గాచిపోతుంది. కానీ ఏడుపాయల జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత, వచ్చేటువంటి భక్తులు 3 రోజులు ఇక్కడనే ఉండడం. మరి శివరాత్రి సందర్భంగా చాలామంది ఒక్క పొద్దు ఉండడం అనేది మనకు తెలంగాణ ప్రాంతంలో మన
చాలా సెంటిమెంట్గా భావించినటువంటి దేవాలయం కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మరి ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేకించి ఈఓ గారు, అదేవిధంగా రెన్యువేషన్ కమిటీ కూడా వేసిన మన దేవేంద్రని ఇప్పుడే చెప్పిండు. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి సౌజన్యంతో బ్రహ్మాండంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో నేను మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ యొక్క మాధ్యమాల ద్వారానే విశ్వవ్యాప్తమైతే ప్రపంచానికి కూడా చాటి చెప్పేటువంటి అవకాశం కూడా మీ మీడియా ద్వారానే జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ఒకప్పుడు మెదక్ ప్రాంతానికి వస్తే నీళ్లు లేక మరి నానా రకాలుగా ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కానీ మరి నీళ్లు కానివ్వండి, దాంతోపాటు కరెంటు కానివ్వండి, ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరానికి డెవలప్మెంట్ జరుగుతుంది, మాకు సౌకర్యాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి భక్తులు కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చేటువంటి జనాభా కూడా మీరు తీసుకుంటే 10 నుంచి 12 లక్షల వరకు జనాభా వస్తుందని అంచనా వేస్తుంది. గత సంవత్సరం 8 కోట్లు వచ్చిందని, ఈ సంవత్సరం పెరుగుతుందని, మరి టెంపుల్ ఇన్కమ్ కూడా బ్రహ్మాండంగా పెరిగింది. బట్ అల్టిమేట్గా పెరిగినటువంటి ఇన్కమ్ని కూడా ఈ యొక్క దేవాలయానికి అనుగుణంగానే డెవలప్మెంట్ చేయాలనేటువంటి సంకల్పంతోనే కార్యక్రమాలు తీసుకుంటుంది కూడా మనందరం చూస్తున్నటువంటిది. రెండోది ఇక్కడ కానివ్వండి, మరి కొమరవెల్లి జాతరకి వెళ్తే కూడా అక్కడ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, అది కూడా ఈ జిల్లాలోనే వచ్చేటువంటిది. అంటే పూర్వ మెదక్ జిల్లాకు సంబంధించింది, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటిది. కాబట్టి ఇట్లా ఏ ప్రాంతానికి మన గ్రామీణ ప్రాంతంలో దేవాలయాలని నమ్ముకొని దేవాలయాలను మొక్కుకున్నటువంటి భక్తుల సంఖ్య కూడా లక్షల సంఖ్యలో ఉంటుంది. కాబట్టి మరి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలను ఏర్పాటు. రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. హక్కులను మీరు కాదరాస్తున్నారే. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు ఇవ్వమంటే ఇవ్వకుండా మొండి చేసి చూపిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో మీ బీజేపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు చరిత్రలో 15వ ఆర్థిక సంఘం ఏ రికమెండేషన్ ఇచ్చినా దాన్ని ఆమోదించిండ్రు, రాష్ట్రాలకు యథావిధిగా నిధులు ఇచ్చిండ్రు. మొట్టమొదటిసారి తెలంగాణకు నిధులు ఇవ్వాలని చెప్పి 15వ ఆర్థిక సంఘం చెప్తే ఇవాళ ఆ నిధులు ఇవ్వకుండా ఆ రికమెండేషన్ పక్కన పెట్టి అటకెక్కించినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. గా హక్కుల గురించి అడిగింది. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బుల గురించి ముఖ్యమంత్రి గారు అడిగితే దీన్ని దేశద్రోహం అని మాట్లాడేటువంటి నీతి ఇవాళ మీది. అయ్యా బండి సంజయ్ గారు, మీరు రాజ్యాంగం బాగా చదవండి, లేకపోతే రాజ్యాంగ కోవిదుల్ని అడిగి తెలుసుకోండి. కానీ ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చెల్లదు, మీరే నవ్వుబాటు పాలైపోతారు. ఇలా బెటర్ బండి సంజయ్ గారు, నీ పార్టీలోనే అసమ్మతి బాగా పెరిగిందని చదువుతున్న పేపర్లలో, ఏదో రహస్య మీటింగ్లు అవుతున్నాయని చెప్పి కూడా టీవీలలో చూస్తూ ఉన్నాం. నీకు ముందు నీ పార్టీని చక్కదిద్దుకో, వాళ్ళను బుజ్జగించుకుంటావో ఏం చేసుకుంటావో ముందు నీ పని నువ్వు చూసుకో. కానీ అవగాహన రహిత్యంతో నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అది మీరే ప్రజల ముందు నవ్వుపాటు పాలవుతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అట్లే వారు కూడా మాట్లాడారు. బాబురావు గారు ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు, వారు అంటారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరిపోయే దీపం అట. అయ్యా మాది ఆరిపోయే దీపం కాదు, దారి చూపే కాగడా మాది. దారి చూపే కాగడా టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము పెట్టిన పథకాలు ఇవాళ దేశానికి దారి చూపుతున్నాయి. ఇవాళ మా రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలబడతా ఉంది. కేసీఆర్ కిట్ ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉన్నది. మా రైతు బీమా ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది. కళ్యాణ లక్ష్మి ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాలు తీసుకుంటా ఉన్నాయి. ఒక్కటేంటి, మేము ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఇవాళ ఉత్తరప్రదేశ్ మేనిఫెస్టోలో మేము కూడా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి. రాష్ట్రంలో మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భక్తులు కోరుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ శశాంక, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్, మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత, ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్డి నాయక్, మనోజ్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్పర్సన్ బిందు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ యోగేష్ గౌతమ్, డిఎస్పీ సదయ్య, ఆలయ చైర్మన్ బదావత్ రాము నాయక్, జిల్లా నాయకులు పిచ్చారెడ్డి రవినాయక్, తోట లాలయ్య, నూతకి పద్మ నరసింహారావు,
రామారావు, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, సిఐలు రవికుమార్, సాగర్, రాణా ప్రతాప్, నరేష్, రమేష్ కుమార్, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శ్రీ వీరభద్రస్వామి వారికి బంగారం, కొరమిసం, భద్రకాళి అమ్మవారికి బంగారు ముక్కు పుడకను సమర్పించారు. భక్తులు దర్శించుకోవటానికి ఈ జాతరకు భారీగా పోటెత్తిన జనం తరలివచ్చారు. అధికారంలోకి రావాలని మీ ద్వారా మహాశివరాత్రి సందర్భంగా దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను. నిరంతర సుభిక్షంగా ప్రమాణమైన పరిపాలన జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం మంచి జరగాలి, అన్ని రకాలుగా మేలు జరగాలి. కరోనా మహమ్మారి ప్రపంచంలోనే లేకుండా పోవాలి. దానికి దేవదేవుడు శివుడు అన్ని రకాల కార్యక్రమం చేపట్టాలి అని ప్రార్థిస్తున్నాను. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి పురుగులో వెలిసిన ఈ దేవుడు ఈ దేవాలయానికి మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది ఈరోజు లక్షకు పైన జనం వచ్చి వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి 3 నెలల పాటు ఈ క్షేత్రంలో ఎప్పుడు కూడా దర్శనం జరుగుతుంది. ముఖ్యంగా భద్రకాళి అమ్మవారిని 3 నెలల పాటు భక్తులు వచ్చి దర్శించుకొని చెల్లించుకుంటారు. ఇంకా గిరిజనులకు గొప్ప ఆరాధ్య దైవం. వచ్చే జనాభాలో 20% పైన అందరూ వచ్చిన జనాభా కాబట్టి చాలా ఘనంగా మహాశివరాత్రి పర్వదినం ఈ జాతర ఈ శివరాత్రి మహోత్సవానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు సౌకర్యం అన్ని రకాల ఏర్పాట్లు 15 రోజుల నుంచి. సోచ్ సంస్థ ఫౌండేషన్ మధుకర్ రెడ్డికి దాతల సహాయంతో సుమారు 10,000 రూపాయల నిత్యావసర సరుకులు అందజేశారు శ్రీ మాతా సేవా సమితి అధ్యక్షురాలు కుసుమ విజయ. సోచ్ సంస్థ ఫౌండేషన్ మధుకర్ రెడ్డికి దాతల సహాయంతో సుమారు 10,000 రూపాయల నిత్యావసర సరుకులు అందజేసిన శ్రీమాతా సేవా సమితి అధ్యక్షురాలు కుసుమ విజయ. ఈ సందర్భంగా అధ్యక్షురాలు కుసుమ విజయ మాట్లాడుతూ ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానని, భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఈ సహాయం అందించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు గీత, ట్రెజరర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
వినరో భాగ్యము విష్ణు కథ విను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ పా గమ పసని పమగ సగస పమగ సని పని సగమ పా ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించి నిదే నారదాదులచే నాదించి నిదే నారదాదులచే విధి వీధులని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ విష్ణు కథ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.